మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పోలేరమ్మ జాతరకి ఆరంభం ఈరోజే. చాటింపు వేయడానికి ప్రజలందరికీ 15 రోజుల ముందే జాతర వస్తుంది. జాతర వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈరోజు చాటింపు వేయటం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులకి, తక్కిన సభ్యులకి, కార్యవర్గ సభ్యులకి వీళ్ళందరూ కూడా తాంబూలం ఇచ్చి మీరు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలతో ప్రజలందరూ బాగుండాలని, ఈ జాతర సక్రమంగా శాంతియుతంగా అహింసా మార్గంలో జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఇక్కడ భక్తి ప్రపత్తులు చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏదో కొన్ని విలాసాల కోసం, వినోదాల కోసం జరిపేది కాదు జాతర. జాతర అంటే యాత్ర అన్న మాటకి అర్థమే, తెలుగు అర్థమే జాతర అని. అంటే ఏమి యాత్ర? అమ్మవారిని యాత్రగా తీసుకెళ్ళి వారిని విగ్రహాన్ని విరూపం చేసి, అంటే వారిని భరించలేం కాబట్టి ఒక్కరోజు మాత్రమే వారి విగ్రహాన్ని, వారి సాకారాన్ని మనం దర్శించి వారిని అర్చించి మనం చరితార్థులు కావాలని సంకల్పించిన కార్యక్రమమే ఈ జాతర. ఈ జాతరలో అందరూ పాల్గొని ఎమ్మెల్యే గారి నేతృత్వంలో జరిగే ఈ పోలేరమ్మ జాతరని దిగ్విజయం చేయాలని అధికారులకి, కమిటీ సభ్యులకి, కార్యనిర్వాహకులకి, పత్రికా విలేకరులకి, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా సవినయంగా కోరుతూ, అన్నిటికన్నా ముఖ్యం భక్తి, శ్రద్ధ, వినయం, విధేయత, ఈ 4 పాటిస్తే మనం అమ్మవారి కృపని సత్వరం అందుకుంటాం. మనం తరిస్తాం. అందరూ కూడా బాగుండాలని మనం కోరుకోవటమే ప్రతి ఒక్కరి పరమ లక్ష్యంగా మనం భావించి సాగిపోవాలని నేను ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పోలేరమ్మ భక్తులందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల 25, 26 తారీఖుల్లో వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ తారీఖున రాత్రి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి తొలి చాటింపు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు వెంకటగిరి సంస్థాధీశులైన వెంకటగిరి రాజా గారు వచ్చేటి ఈ జాతర అనుమతి కార్యక్రమాలకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది. ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా ఆయన తదుపరి ఈ జాతర వైభవంగా నిర్వహించేదానికి నిన్న కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరని వైభవంగా చేసేదానికి, విజయవంతం చేసేదానికి అందరు అధికారులు వారి వారి శాఖల్లో కృషి చేయవలసిందిగా కలెక్టర్ గారు సూచించడం జరిగింది. అదేవిధంగా శ్రీ పోలేరమ్మ జాతరకి 25, 26 తారీఖులో భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.